ప్రెగ్నెన్సీస్ మధ్యలో గ్యాప్ తీసుకోవాలంటే ఏ కాంట్రసెప్టివ్ మెథడ్ అయితే సేఫ్గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. నేను డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలా మంది మదర్స్ నా దగ్గరకు వస్తుంటారు, మేడం నేను సెకండ్ డెలివరీకి గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏదైతే బెటర్? కొంతమంది పిల్స్ బెటర్ అంటున్నారు, కొంతమంది లూప్ అంటే కాపర్ టీ బెటర్ అంటున్నారు, కొంతమంది ఇంజెక్షన్స్ బెటర్ అంటున్నారు. సో ఇప్పుడు మనం దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్, కాంట్రసెప్టివ్ మెథడ్ అంటే ఏంటి? కాంట్రసెప్టివ్ మెథడ్ అంటే ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడం. అది టెంపరీ కానీ పర్మనెంట్ కానీ. సో టెంపరీ పద్ధతులు ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ అంటే సింపుల్ నాన్ హార్మోనల్ థింగ్, బ్యారియర్ కాంట్రసెప్షన్. అంటే సింపుల్గా చెప్పాలంటే కాండోమ్స్. మేల్స్కి కాండోమ్స్ ఉంటుంది, ఫీమేల్కి కాండోమ్ ఉంటుంది. ఇది చాలా ఈజీ, కన్వీనియంట్, బయట కూడా కామన్గా అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ ఇది వాడడం వల్ల ఎటువంటి హార్మోనల్ ఎఫెక్ట్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ పైగా దీనివల్ల మనకేంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే గుప్త రోగాలు, భార్యాభర్తల మధ్యలో ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెన్షన్ ఉంటుంది. బట్ దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది యాక్ట్ ఉన్న ప్రతిసారి వాడాల్సి వస్తుంది. అండ్ సమ్ టైమ్ డ్యూరింగ్ ద యాక్ట్ అది స్లిప్ అవ్వడం కానీ టేర్ అవ్వడం వల్ల దానివల్ల మనకి ఫెయిల్యూర్ ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సెకండ్, హార్మోనల్ కాంట్రసెప్షన్. అంటే ఇది మనం వేసుకునే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ వల్ల, హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎగ్ అనేది పెరగకుండా చూస్తుంది. సో ఎగ్ లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో మన బాడీలో, ఆడవారి బాడీలో ఓవులేషన్ అనేది సప్రెస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. అంటే మనకి 21 ట్యాబ్లెట్స్ ఉన్న ప్యాక్. ఆ 21 ట్యాబ్లెట్స్ ప్యాక్ డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో హార్మోన్స్ అంతా తగ్గించేసి మనకి ఎగ్ అనేది పెరగనీయకుండా ఉంటుంది. అలా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కన్వీనియంట్ పద్ధతి అండ్ విత్ మినిమం సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఉమెన్ కనుక పీసీఓఎస్ తోటి సఫర్ అవుతుందంటే ఇది వాడడం వల్ల ఫేస్ మీద పింపుల్స్, యాక్నీ, బరువు పెరగడం అలాంటి వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఇది మానేసిన వెంటనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు డిలే లేకుండా. దీనికి డిసడ్వాంటేజ్ ఏంటంటే కంపల్సరీ పిల్ అనేది డైలీ తీసుకోవాలి. ఒక 2 or 3 డేస్ వరుసగా మర్చిపోయారంటే స్పాటింగ్ రావడం, బ్లీడింగ్ రావడం, మళ్ళీ ఆ మంత్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమందికి ఇది హార్మోన్ పిల్లు కనుక కొంచెం నాజియా, వామిటింగ్స్, బ్లోటింగ్ సెన్సేషన్ అలాంటి కాంప్లికేషన్ ఉంటుంది. అండ్ పర్టికులర్లీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ రక్తం గడ్డగట్టడం ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం హార్మోనల్ పద్ధతిలో సెకండ్ పద్ధతి ఏంటంటే ఇంజెక్షన్స్. ఇంజెక్షన్ డెపో ఎంపీఏ అని ఉంటుంది. ఆ ఇంజెక్షన్ 3 నెలలకోసారి తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడము చాలా సేఫ్. అండ్ ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే 3 మంత్స్ వరకు కూడా మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ హార్మోన్ ఇంజెక్షన్ వల్ల దీనివల్ల మధ్య మధ్యలో స్పాటింగ్ ఉండడము, కొంచెం క్రాంప్స్ లాంటి రిస్క్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఇంజెక్షన్ ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఒక 3 to 6 మంత్స్ టైం పట్టొచ్చు. అండ్ నెక్స్ట్ పద్ధతి మన హార్మోనల్ ప్యాచెస్ ఆర్ రింగ్స్. మనకి ఓరల్ ట్యాబ్లెట్స్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఉంటుంది అండ్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అండ్ ప్యాచెస్, రింగ్స్ ఇవి కూడా సేఫ్ పద్ధతి ఉంటుంది. వెజినల్ రింగ్ లాగా ఉంటుంది. ఒకసారి ఇన్సర్ట్ చేసుకుంటే 1 మంత్ వరకు న్యాచురల్గా లోకల్గా హార్మోన్ ప్రొడ్యూస్ చేసి ప్రివెన్షన్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ పద్ధతి ఏంటంటే లూప్. అంటే మన కామన్గా వాడుక భాషలో లూప్ అనేది కాపర్ టీ. ఈ కాపర్ టీ అనే డివైస్ ఆల్మోస్ట్ నార్మల్గా 2-3 సెంటీమీటర్స్ అంత ఉంటుంది. ఏం మత్తు లేకుండా, అనస్థీషియా లేకుండా గర్భసంచిలో ఆ డివైస్ అనేది పెడతాం. అలా పెట్టడం వల్ల లోకల్గా ఎండోమెట్రియం ఎఫెక్ట్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. అది మనకి దాంట్లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. 2 years నుంచి 10 years వరకు కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఒక్కసారి పెట్టుకుంటే మర్చిపోవచ్చు మనము. దాని ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ దీనికి డిసడ్వాంటేజ్, కాపర్ టీ పెట్టుకున్నందుకు అప్పుడప్పుడు పొట్టలో క్రాంప్స్ రావడం కానీ, స్పాటింగ్, బ్లీడింగ్ కానీ, వెరీ రేర్లీ గర్భసంచికి ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ కాపర్ టీ ఈజ్ వెరీ సేఫ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీకి కొన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోవాలనుకుంటే కాపర్ టీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే న్యాచురల్ పద్ధతులు. న్యాచురల్ పద్ధతిలో క్యాలెండర్ మెథడ్. ఫస్ట్ పద్ధతి ఇది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తుంటారు. ఇది ఎవరికైతే అప్లికబుల్ అంటే ఓన్లీ ఉమెన్ విత్ రెగ్యులర్ సైకిల్స్.
అంటే రెగ్యులర్గా 28 or 30 డేస్కి పీరియడ్ వచ్చే వారికి ఎగ్ అనేది కరెక్ట్ 14th డేకి రిలీజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 10 డేస్ వదిలేసి 10th to 20th డే మధ్యలో వాళ్ళు బ్యారేజ్ కానీ ఏదైనా వాడుకోవడం కానీ సెక్స్ అవాయిడ్ చేయొచ్చు. సో వాళ్ళు ఫస్ట్ 10 డేస్ లాస్ట్ 10 డేస్ ట్రై చేసి మధ్యలో 10 డేస్ అంటే ఓవ్యులేషన్ అయ్యే 4-5 డేస్ ముందు 4-5 డేస్ తర్వాత అవాయిడ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వారికే ఇది అప్లికబుల్. కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పద్ధతి విత్డ్రాల్ పద్ధతి. అంటే యాక్ట్ అయ్యేటప్పుడు జస్ట్ ఇజాక్యులేషన్ ముందు విత్డ్రా చేయడం. దీనికి కూడా చాలా డిటర్మినేషన్ కావాల్సి ఉంటుంది. ఇది కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ న్యాచురల్గా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు అంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత మదర్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల హార్మోన్స్ వల్ల ఓవ్యులేషన్ అనేది కూడా సప్రెస్ అవుతుంది. సో ఫస్ట్ 3 months ఏం వాడకపోయినా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ 3 to 6 months వరకు కూడా కొంతమందికి పీరియడ్స్ రానప్పుడు సేఫ్ ఉంటుంది. కానీ పీరియడ్స్ రాకపోయినా కానీ పీరియడ్స్ రాకుండా కూడా కన్సీవ్ అయిన వారు కూడా చాలామంది ఉంటారు. సో ఫస్ట్ 3 months మాత్రమే మనం సేఫ్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత 3 months తర్వాత నుంచి ఏదైనా నేను చెప్పిన పద్ధతులు మీరు ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ పర్మనెంట్ స్టెరిలైజేషన్. అంటే పర్మనెంట్గా మనకి పిల్లలు కాకుండా చూసుకునే ఆప్షన్. ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది లేక నాకు ఫర్దర్ ప్రెగ్నెన్సీస్కి వద్దు అనుకున్న వారికి మేల్స్లో అయితే వాసెక్టమీ. అంటే టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటికి వచ్చే దారిలో వాస్ డిఫరెన్స్ అనే చిన్న ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ని బ్లాక్ చేయడం వల్ల కణాలు అనేవి బయటికి రావు. అలా రాకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాదు. వాళ్ళు మేల్స్లో వాసెక్టమీ చేయించుకున్నా కానీ వారికి ఫ్యూచర్లో కూడా ఎటువంటి సెక్షువల్ ఇష్యూస్ కానీ సెక్షువల్ యాక్టివిటీలో ఇష్యూస్ కానీ ఇంట్రెస్ట్ తగ్గడం కానీ హార్మోనల్ చేంజెస్ వంటివి ఎటువంటివి ఉండవు. అందుకని వాసెక్టమీ అంటే చాలామందికి అపోహలు ఉంటుంది. వాసెక్టమీ చేయించుకుంటే నాకు సెక్షువల్ ఇష్యూస్ రావచ్చు, సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గొచ్చు, ఎరెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు అని. బట్ అలాంటివి ఏమీ ఉండదు. ఓన్లీ మీ బాడీలో ఉన్న స్పర్మ్స్ బయటికి రాకుండా ఆపుతుంది అంతే. అలానే ఫీమేల్స్లో ట్యూబెక్టమీ ఏంటంటే నార్మల్గా గర్భసంచి ట్యూబ్స్లో ఎగ్ స్పర్మ్ అనేది కలిసి ఎంబ్రియో తయారవుతుంది. సో ట్యూబ్స్ని మనం బ్లాక్ చేయడం వల్ల మనకి బాడీలో ఎగ్ స్పర్మ్ కలవకుండా ఎంబ్రియో తయారవ్వకుండా ఉంటుంది. సో అందుకనే ఇవి పర్మనెంట్ స్టెరిలైజేషన్. అంటే మనకి ఒకసారి వాసెక్టమీ కానీ ట్యూబెక్టమీ చేసుకుంటే పర్మనెంట్గా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. బట్ స్టిల్ మనకి అడ్వాన్స్ టెక్నిక్స్తో అలాంటి కేసెస్ కూడా ఒకసారి డిసైడ్ అయిన తర్వాత కూడా మనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే కూడా మనకి IVF పద్ధతి అనే ఆప్షన్ అయితే ఉంది. సో మీరు మీ సెకండ్ డెలివరీ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఏం పద్ధతులు వాడుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి.